గౌరవనీయ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వైద్య నిపుణులు, కిమ్స్ సికరా స్టాఫ్, మా ప్రత్యేక అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం. I honor to invite all the dignitaries, మన మినిస్టర్ పొనుగూరు నారాయణ్ గారు, మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కింజరపు అచ్చెన్నాయుడు గారు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, సత్యకుమార్ యాదవ్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, అవర్ రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మిస్టర్ మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, అవర్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అవర్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, అవర్ ఎండోమెంట్స్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అవర్ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారు, అవర్ టూరిజం మినిస్టర్ కందుల లక్ష్మీ దుర్గేష్ గారు, ఎమ్మెల్యే ఒంగోల్ దామచర్ల జనార్దన్ గారు, శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే కనిగిరి, మెరిటైన్ చైర్మన్ ఏపీ శ్రీ దామచర్ల సత్య గారు, నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీ అరవింద్ బాబు గారు, చిలకలూరుపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ దీస్ డిగ్నిటరీస్ టు ద స్టేజ్. All of our executive ప్రతిపాటి ఎమ్మెల్యే శ్రీ రామాంజనేయులు గారిని, ప్రతిపాటి ఎమ్మెల్యే శ్రీ పూర్ణ రామాంజనేయులు గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. Our executive directors are requested to కల్లా మాధవి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉండవల్లి శ్రీదేవి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. I invite all our executive directors to honor our guests, to welcome our guests with plants. ఈరోజు మనం ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పును ప్రారంభిస్తున్న రోజు. ఈ రోజుని, ఈ ప్రోగ్రాంని మనం జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడదాం. డాక్టర్ భాస్కర్ రావు గారు, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అవర్ డైరెక్టర్స్ శ్రీనయ్య గారు, కృష్ణయ్య గారు, అవర్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఆల్ ద మినిస్టర్స్ ప్లీజ్. డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు గారు, అవర్ మేనేజింగ్ డైరెక్టర్, తమ విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.
Good morning, everybody. Honorable Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, respected dignitaries on the dais, off the dais, my dear colleagues, press and friends, we are indeed privileged to have our beloved Chief Minister, sir, with us today on this auspicious occasion of the inauguration of KIMS Sikara. Sikara means highest peak. I am reminded of an interesting thing. Edmund Hillary was one of the first two in the world to climb Mount Everest. On his outstanding achievement, he said, the Everest has a problem. It cannot grow beyond 29,000 feet. I can keep growing to scale newer and newer heights. That is called dynamism and optimism. Our CM Chandrababu Naidu Garu radiated the same spirit. No height is high for him. He keeps achieving success after success and moves forward more and more success. I find that the name CBN stands for three qualities. C stands for confidence, B stands for brilliance, and N stands for nobility. Since he has both the nobility and ability, he has become a remarkable and kind administrator. KIMS in a leadership position, healthcare sector, AP and today's inauguration of KIMS Sikara will strengthen our hands further. We have ambitious plans and I am sure that guidance and support of our Honorable Chief Minister will be able to contribute in a great way in the growth of our state. You know about KIMS. KIMS has been started about 25 years back with 120 beds in Nellore, and then we have been grown up to 16 hospitals with 5,000 beds as of today, and we are going to add another 3,000 beds in different states in the next 2 years. The entire model what we have been created is more important for the things on which ఏ విధంగా మనం దీన్ని బిల్డ్ చేసామనంటే అవేర్నెస్, ఎఫోర్డబిలిటీ, క్వాలిటీ, యాక్సెసిబిలిటీ. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 3,000 బెడ్లు ఉన్న ఏకైక సంస్థ ఏదంటే కిమ్స్. ఎన్ని చైన్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నా ఏ ఒక్క స్టేట్లో కూడా 3,000 బెడ్లు పెట్టిన హాస్పిటల్ ఏదీ లేదు. రెండోది, మనం ప్రతి డిస్ట్రిక్ట్లో ఎక్సెప్ట్ 2 డిస్ట్రిక్ట్స్, వెస్ట్ గోదావరి అండ్ కడప, అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ కిమ్స్ హాస్పిటల్ ఉంది. ఆ కిమ్స్ హాస్పిటల్లో అంటే యాక్సెసిబిలిటీ, ఎక్కడైతే మనం పేషెంట్స్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే వాళ్ళకి అతి తక్కువ ఖర్చులో మనం బాగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం పెట్టుకుంటూ వచ్చాం. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్లో. అందుకనే ప్రతి హాస్పిటల్ కూడా మనం మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్ పెట్టి సో దట్ పేషెంట్ అనేవాళ్ళు ప్రతి బ్రాంచ్లో కూడా ఏదైనా కావాలన్నప్పుడు ఆ కన్సల్టెంట్స్ అందరూ కూడా మనకి అవైలబుల్ ఉన్నప్పుడే క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. ఇంకొకటి, హెల్త్ కేర్ అనేది ఏ విధంగా మనం సక్సెస్ చేయాలి అని అంటే హెల్త్ కేర్లో 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఒకరు పేషెంట్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ పేషెంట్స్. వాళ్ళకి ఏం కావాలి అంటే క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి, ఎఫోర్డబుల్ కావాలి, యాక్సెసిబుల్ కావాలి. రెండోది హ్యూమన్ రిసోర్సెస్, దట్ ఈస్ డాక్టర్స్, నాన్ మెడికల్ స్టాఫ్. మూడోది ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒక హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది ప్రాఫిటబుల్గా మంచిగా ఉన్నప్పుడు చేస్తుంది. డాక్టర్లందరూ కూడా ఈరోజు మాతో చేరిన డాక్టర్స్ 25 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళందరూ కూడా మాతో 80% ఉన్నారు అని అంటే మేము ఒక డిఫరెంట్ మోడల్లో చేశాం. ఆ డిఫరెంట్ మోడల్ ఏంటంటే ఈరోజు ఎవరైతే ఎంప్లాయీస్, డాక్టర్సే కాకుండా నాన్ డాక్టర్స్ కూడా మా కంపెనీలో షేర్లు తీసుకున్నారు. దానికి ఏంటంటే మేము ఓన్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ వేరే ఇన్వెస్టర్స్ బయట కంట్రీస్ నుంచి తీసుకునే దానికన్నా మా ఎంప్లాయీసే తీసుకుంటారు. ఈరోజు ఒక లిస్టెడ్ కంపెనీ 25,000 కోట్లు ఉంటే అందులో 40% మా ఎంప్లాయీసే ఉన్నారు. దగ్గర 12,000 కోట్లు వాళ్ళకి మనం హెల్త్ క్రియేట్ చేశాం. దానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు అని అంటే లెస్ దాన్ 100 crores. ఆ విధంగా మనం బిల్డ్ చేసుకుంటూ ఒక హెల్త్ కేర్లో వాళ్ళకి ఎంప్లాయీస్ని కూడా మంచిగా వాళ్ళకి ప్రాఫిట్స్ ఇచ్చి
ఆ కష్టపడిన దానికి వేరే వాళ్ళు తినకుండా వీళ్ళు కూడా తీసుకునే దానికి మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తామంటే వీ ఆల్వేస్ కెప్ట్ 2 words, ఐ అండ్ వీ. ఐ ఈజ్ ఇల్నెస్, వీ ఈజ్ వెల్నెస్. ఐ ఈజ్ ఇల్నెస్. ఎప్పుడైనా నేను నేను అనే యుగోతో ఉన్నామంటే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. వీ అనేది వెల్నెస్, హెల్త్ అంతా కూడా బాగా ఉంటుంది. కిమ్స్లో కూడా ఈరోజు హెల్త్ కేర్లో చూసుకుంటే మనకి ప్రివెంటివ్ హెల్త్ కేరు, క్యూరేటివ్ హెల్త్ కేరు, రిహాబిలిటేషను, పాలియేటివ్, జిరియాట్రిక్ కేర్ అనేది ఉంది. ఈరోజు మెయిన్గా అన్ని హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే క్యూరేటివ్. ప్రివెంటివ్ మీద చాలా తక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనం చెప్పినా కూడా పబ్లిక్ వినటం లేదు. మనం అందరికీ అసలు జబ్బు రాకుండా ఉండాలి అంటే 3 గనక మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఏ హాస్పిటల్కి రాకుండా ఉండొచ్చు. 1, డైట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్లీప్. 7 hours స్లీప్ అనేది ఉండాలి. హెల్త్ అనే దాన్ని డిఫైన్ చేయాలి అని అంటే హెల్త్ అని అంటే జబ్బు ఉంటే అన్హెల్త్ కింద లెక్క కాదు. హెల్త్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ జస్ట్ ఆప్షన్స్ ఆఫ్ ఏ డిసీజ్ ఆర్ ఎన్ ఇన్ఫర్మిటీ. సో ఈ మూడింటిని మనం ప్రాపగాండా చేస్తూ ఉంటే దాన్నే ప్రివెంటివ్ కేర్ అని ఉంటారు. దాన్ని మనం కిమ్స్ అనేది చాలా ఫోర్ ఫ్రంట్ ఉండి చేస్తూ ఉంటాం. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ మీద చాలా ఎమినెంట్ పీపుల్ని ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు కనుక హైదరాబాద్లో చూస్తే అక్టోబర్ మంత్లో ఎంటైర్ క్యాపిటల్ ఇంక్లూడింగ్ రాజ్ భవన్ విల్ బి లైటెడ్ విత్ పింక్. దట్ ఈస్ ది వేర్ వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ది pink breast diseases. That's how we will able to propagate all these things. Apart from that, ఈరోజు మనం ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే జయేష్ షాతో మాట్లాడి బీసీఐఎస్ఐ చైర్మన్కి ఈరోజు జరిగే మ్యాచ్ 12th బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్, దాంట్లో ప్రతి player has been advocating the awareness of the organ donations. Organ donations అనేవి దానివల్ల ఎన్నో కొన్ని వేల మందికి మనం ప్రాణం పోస్తున్నాం. అంటే ఆ ఆర్గాన్స్ లేకపోతే ఉండరు. 3 days బ్యాక్ మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. జెమ్స్ మెడికల్ కాలేజీలో ఒక చిన్న బాబు చనిపోతే వాళ్ళు ఎంతో బాధల్లో ఉండి ఆర్గాన్స్ని డొనేట్ చేశారు. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇలాంటివన్నీ మనం కనుక చేస్తూ ఉంటే అదేవిధంగా డొనేట్ చేసే వాళ్ళకి మనం స్టేట్ ఆనర్స్తో వాళ్ళ ఫ్యూనరల్స్ కనుక చేస్తే చాలామంది ముందుకొచ్చి ఇంకా ఆర్గాన్స్ డొనేట్ చేసి ఆ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా అభినందించాలి. మనం ఏ రోజైనా ఆర్గాన్స్ అనేది చాలా తక్కువ టైమే ఉంటుంది. మనం శ్రీకాకుళంలో చేసిన వితిన్ 45 to 50 minutesలో మనకు వైజాగ్ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని మనకి వేరే ఆర్గాన్స్కి వెళ్ళేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా పడుతుంది. గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే ఆర్గాన్స్ ఒక్కసారి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన సీఎం గారు ఇవన్నీ చేయబట్టే మనకి జరుగుతూ ఉంది. రెండోది ఆర్గాన్ డొనేషన్ అనేది మనం ఏ విధంగా అయితే ప్రాపగాండా చేస్తే ఎంతో బెటర్గా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో 100 లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఏకైక సంస్థ 100 లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేది అది ఒక కిమ్సే. ఏషియాలో నంబర్ 1 ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది. ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది లంగ్ ట్రాన్స్ప్లాంట్స్తో బాధపడి అది గనక ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ఉంటే చనిపోయేవాళ్ళు. ఈరోజు ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనం దగ్గర వైజాగ్లో కిమ్స్ 50 లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది లాస్ట్ ఇయర్, 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసింది. ఈ విధంగా కిమ్స్ అనేది ఎక్కడైతే పెడితే పేషెంట్స్కి ఎంత బెనిఫిట్ మనం చేయాలి అనే ఉద్దేశంతో ఉంది. అదేవిధంగా ఈరోజు గుంటూరులో మనం ఈ స్టాప్ ఇచ్చాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది పేషెంట్లు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి హైదరాబాద్ వస్తున్నారు. అందుకని ఇక్కడ ఒక 500 బెడ్లు,
అదే విజయవాడలో కూడా ల్యాండ్ తీసుకున్నాను, ఇంకొక 500 బెడ్స్. అమరావతిలో ఒక 1000 బెడ్స్. క్వాటర్నరీ కేర్ స్టార్ట్ చేస్తే ఈ 2000 బెడ్స్ అనేది దగ్గర 2000 crores ఇన్వెస్ట్మెంట్ చేసి మనం చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం హెల్త్ కేర్లో ఏముందంటే ఈరోజు ఒక ప్రతి బెడ్ 10 ఎంప్లాయీస్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్, డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఇండైరెక్ట్గా 20 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ చేస్తే అంతవరకు అనేది ఇది క్రియేట్ అవుతూ ఉంది. ఆ చేసేదానికి హెల్త్ కేర్లో ఈరోజు మనం చూస్తే స్పెసిఫిక్ డిగ్రీలు అంటూ ఉన్న ఏదీ లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే డిగ్రీలు చదివి లైక్ ఇంజనీరింగో, ఐటీఓ, బయోమెడికల్ ఏదో ఒకటి చేరి వాళ్ళు వచ్చి ఆపరేషన్స్లో చేస్తున్నారు. దాని కనుక మనం ఒక స్కిల్ యూనివర్సిటీ ద్వారా కనుక ప్రమోట్ చేసి ప్రాపర్ డిగ్రీస్, సర్టిఫికేట్స్ ఇస్తే వీళ్ళందరికీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి కానీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వచ్చి ఎక్కువ శాలరీ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉన్నదానివల్ల ప్రతి ఎంప్లాయీ కూడా ఎక్కువ శాలరీ వస్తుంది. దాన్ని కూడా ఒక అమరావతిలో స్కిల్ యూనివర్సిటీ పెట్టి బిల్డ్ చేద్దామని ఒక 1000 crores ఒక ప్లాన్ కిమ్స్ ముందుకు వస్తుంది. ఇలాంటివన్నీ మనం చేస్తున్నప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు ఎంతో మనకి చేస్తూ ఉన్నారు. ఆ చేసే దాంట్లో మేము కూడా మన వంతు ఈ యొక్క స్టేట్ని ఎన్రిచ్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు డెవలప్డ్ స్టేట్, డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ, ది డిఫరెన్స్ ఈజ్ 98% ఆఫ్ ద పాపులేషన్ who lives on its own or earns their own money, that is called the developed country. Developing country is 30-40% of the people who earns, 70% will be the parasites. So we want, under the leadership Nara Chandrababu Naidu garu, we will build the developed state in next 4 years with his vision. And we also forefront in the technology. Technology, if you see last month we bought magnetic resonance focused ultrasound, which can cure the fits or tremors in no time. That means no surgery is required, no anesthesia is required, no age bar. We have done 82 years old person who is planning to come from Delhi, Mr. Bajranglal Gupta, we are going to do. So many people, 26-year-old boy we have did. He was not doing a job, he could not get married. So we did it in 5 minutes, you could able to go. That type of technology we brought. We brought about 25 robots so that it will be able to give quality care to the patients. So we always build on triple E. Triple E means KIMS has built in that way. Triple E is education, second E is employment, third one is entrepreneurship. ఎవరైతే ప్రాపర్గా చదువుకుంటారో వాళ్ళే ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ చేయగలరు. ఎవరైతే ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ చేస్తే వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వగలరు. ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు జాబ్ నుంచి వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్కి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ రేట్ 100%. డబ్బుతో వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్ చేసిన వాళ్ళది సక్సెస్ రేట్ ఈజ్ నాట్ దట్ వే. టు గో ఇన్ టు దాట్ వీ ఆల్సో ప్లాన్ ఫర్ ABCDEF. వాట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ ఎడ్యుకేషన్. A is attitude, B is budget, C is civic sense, D is discipline and dignity of labor and dynamism, E is empathy and economy, F is, if you do all these 5, fruits of work, fruits of love. Whenever you do a job, you should do with love, affection and enthusiasm. If you know all those things, you can able to do. G is the most important thing, that is governance. If you follow the good governance, no problems you will be able to face. So with this skill university, we will be able to try to do as many as today. You look into that, any district in Andhra Pradesh is employed by all West Bengal, Tripura and Haryana. Those people are coming. Even I was staying in a ITC hotel. The West Bengal people are doing the job here. They all done the BBA, Bachelor of Business Administration, and coming and doing. So we need to, there are at least 20-30 lakhs population are from outside state is coming and doing. But when we have, you take Kerala, any family will have at least minimum 1 or 2 nurses. They go abroad and they train, they send the money back and we do. To know all these things,
బొల్లినేని మెడిస్కిల్స్ అని శ్రీకాకుళంలో స్టార్ట్ చేశాం ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా హెల్త్ కేర్ అంటే మన నర్సింగ్ ఎడ్యుకేషన్ మేము ఇచ్చి, ఆ నర్సింగ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత 3 years జాబ్ ఇచ్చి మేము పెట్టిన డబ్బులను మళ్ళీ మేము ఆ 3 yearsలో తీసేసుకున్న తర్వాత అంటే 17 yearsలో వాళ్ళు కనుక ఇలాంటి దాంట్లో ఎంటే 25 yearsకి దే మేక్ 25,000 rupees పర్ మంత్. అంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఇవ్వలేనప్పుడు వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోనో లేకపోతే ఇంకా ఏదో కూలి పనులు చేసుకుని ఉంటారు. సో వీఆర్ ఎంకరేజింగ్ దాట్ త్రూ ద మెడిసిల్ ఇన్ శ్రీకాకుళం. And also, we are the topmost healthcare providers on many fronts. We are getting so many things, that's why we could able to do. And we have 3,500 in Andhra Pradesh. We are going to add another 2,000 beds. Similarly, we have 2,000 beds in Karnataka, 2,000 beds in Kerala, 2,000 beds in Maharashtra, and 2,000 beds in Telangana. If you look into that, the entire Telangana, we have about 2,000 beds. We make around 60% of the revenue. Because we are doing in Andhra Pradesh, being our state, we want to go to the nook and corner, tier 2 cities. That's why we have an opportunity now to build in Ongole, Guntur, Vijayawada, and Amaravati. With all those things, we have about. And we are also doing studies where to prevent like epilepsy, drug addiction, all these trials are going on in our institute so that like this tremors what we have been corrected, if the trials are going to succeed, all the drug addictions without any medicines, all the epilepsy is fits, will not be there. That's the research we are doing. Recently we have done with an artificial intelligence, a smart glasses we have been distributed in Telangana in the presence of the governor of Telangana, free of cost, so that they can able to identify totally blind people with the AA smart glasses. They can able to identify in their home. They can also identify the places where they will be able to feed beforehand so that they can able to see. And we have also created about a deaf. That is, today deaf people are so much they suffer in healthcare is concerned because they cannot able to tell. That's why we have taken one deaf person and a telemedicine for the entire state. We are doing free of cost consultations for them under the James Fund Foundation Research Center. Thank you very much for giving me this opportunity. Thanks a lot. Now I request our Honorable Health Minister, Satya, will be able to speak few words. ఇవాళ కిమ్స్ సికరా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా కిమ్స్ సికరా యాజమాన్యం చైర్మన్ బొల్లినేని భాస్కర్రావు గారికి, కుటుంబ సభ్యులకి, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం. ముందుగా గుంటూరు పట్టణంలో 200 పడకల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ సర్జికల్ ఎక్విప్మెంట్తో ప్రారంభించి నాణ్యమైన సేవల్ని గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ప్రాంత వాసులకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సందర్భంగా భాస్కర్రావు గారికి, వారి తనయులు డాక్టర్ అభినయ్ గారికి, అద్విక్ గారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ప్రస్థానం 2000 సంవత్సరంలో మొదలైంది. ఒక యాదృచ్ఛికం ఏంటంటే, వారు మొట్టమొదటి ఆసుపత్రి నెల్లూరులో 200 పడకల ఆసుపత్రి బొల్లినేని హాస్పిటల్ని ప్రారంభించినప్పుడు నేనున్నాను. ఇవాళ సేవల్ని విస్తరిస్తూ 16వ ఆసుపత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా కూడా నేనున్నాను. అయితే చిన్న తేడా ఏంటంటే,
ఆనాడు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఉంటున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి నేను ఓఎస్డీగా ఉన్నా. ఇవాళ ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నా. రెండు సందర్భాల్లో ఉన్నా అంటే ఆ ప్రస్థానాన్ని నేను ఆనాటి నుంచి ఈనాటి దాకా చూస్తూ ఉన్నా. ఎంతో కఠోర పరిశ్రమ, సేవ చేయాలనే ఆలోచన, ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ వారి జీవన ప్రమాణాలను పెంచాలనే ఆలోచన లేకపోతే ఇతని సుదీర్ఘ ప్రయాణం సాధ్యం కాదు. ఒక ఆసుపత్రి నుంచి వాళ్ళ 16 ఆసుపత్రులు, 200 పడకల ఆసుపత్రి నుంచి 5000 పడకల ఆసుపత్రి, ఒక పట్టణం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని పట్టణాలకు విస్తరిస్తూ 5 రాష్ట్రాలకు కూడా విస్తరించడం, ఆ క్రమంలో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా నేను బొల్లినేని కుటుంబంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యాపారం మనం చూసాం, ఇప్పుడే చెప్పాను నేను, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ చెప్పి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా, ఇంత అధునాతనమైన పరికరాలను సమకూర్చాలన్నా, అదే క్రమంలో ఇటువంటి నైపుణ్యత కలిగిన సిబ్బందిని తీసుకోవాలన్నా చాలా డబ్బుతో కూడుకున్న పని. అయితే ఇంత వ్యాపార కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వ్యాపార దృక్పథంతో పాటు కాస్త మానవతావాదాన్ని అద్ది సేవాభావంతో దాదాపు 2 దశాబ్దాలకు పైగా విశిష్టమైన వైద్య సేవలను అందిస్తున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రైవేటు భాగస్వామ్యం కూడా రావాల్సి ఉంటుంది. పెద్ద దేశంలో ఈ ఆర్థిక వనరుల ఇబ్బంది ఉన్న దృష్ట్యా ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం వస్తేనే ఏ రంగమైనా ముందుకెళ్తుంది. వారి విశేష సేవలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కొలాబరేట్ చేసి వారి సేవల్ని మరింత విస్తృతం చేసి పేద ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా వారిని నేను మనవి చేసుకుంటున్నాను. నేను ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి జరగట్లేదా? ప్రభుత్వం నుంచి అనేక రకాలైన పనులు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 10,032 గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, 1800 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 175 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ఏరియా హాస్పిటళ్ళు, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటళ్ళు, 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యధికంగా 2వ స్థానంలో 18,500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రత్యేకంగా ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించాలా, అటువంటి ఖరీదైన వైద్య సేవల్ని 25 లక్షల వరకు ఖరీదైన వైద్య సేవల్ని కూడా ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాను. డాక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, మనం అందరం క్యూరేటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతున్నాం కానీ ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టట్లేదు. కానీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రివెంటివ్ కేర్ మెజర్స్ మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఇవాళ చాలా పెను సవాలుగా ప్రజల ముందు నిలబడి ఉన్న ఈ ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమున్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ డయాబెటీస్ కానీ లేదా ఈ హైపర్ టెన్షన్ని కానీ తగ్గించే ప్రయత్నం చేయడం, వారికి సర్వే చేయడం, వారిని గుర్తించడం, సరైన వైద్య చికిత్సలు అందించడం, తర్వాత గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో, స్టెమీ పేరుతో ఏ సిఎస్సికైనా కూడా గోల్డెన్ అవర్లో ఒక పేదవాడి ప్రాణం పోకుండా కాపాడుకోవడం కోసం 45,000 రూపాయల ఇంజెక్షన్ టెనెక్టాప్లేజ్ని ఉచితంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో పేద ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టెమీ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి గత 4 నెలల్లో 1968 అటువంటి పేద ప్రాణాలని కాపాడడం జరిగింది. ఆ కుటుంబాలు వీధిన పడకుండా వాళ్ళని సంరక్షించుకోవడం జరిగింది. అటువంటి ప్రయత్నాలు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా క్యాన్సర్ ఇవాళ పెను మహమ్మారిగా మారింది. అయితే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ముందు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని 4 కోట్ల మంది ప్రజలకు ఇవాళ వారి ఇంటి వద్దకు వెళ్ళి ఏ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారో, ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు, వీటిని గుర్తించి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 14వ తేదీన ప్రారంభించిన
ఈ క్యాన్సర్ పరీక్షలు ఇవాళ 73 లక్షలకి చేరడం జరిగింది. 20% మాత్రమే జరిగింది, కానీ ఇంకా కాస్త ముందుకు జరగాల్సి ఉంది. వీటికి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ దశలో మీరు ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు పోకుండా వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. మన ఆర్థిక ప్రగతిలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసే అవకాశం కూడా మనకు కదులుతుంది. దీనికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం. అందుకని నేను ఇటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను కానీ, ఐఎంఏని కానీ, పౌర సమాజాన్ని కానీ, లేదా సమాజంలో ప్రతిభావంతుల వ్యక్తులను కానీ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సర్వైకల్ ఓరల్ క్యాన్సర్కి ముందుకు వస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ కాస్త మూమాట పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలంటే చాలా గ్రామాల్లో మహిళలు ముందుకు రావట్ల. కానీ దాని ఇంపార్టెన్స్ వారికి చెప్పి ప్రాథమిక దశలో గుర్తించడం, లేదా రాబోయే రోజుల్లో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందనే విషయాన్ని వారికి చెప్పి ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన కల్పించే ప్రయత్నంలో పౌర సమాజం కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇటీవల 19 లక్షల మంది పిల్లలకి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి దాంట్లో 90,000 మంది విద్యార్థులకి స్పెక్టకిల్స్ అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన చిత్తూరులో రేపు 90,000 మంది విద్యార్థులకి ఈ కోడ్ లేని చోట 90,000 మందికి రేపు ఉచితంగా అందజేసే కార్యక్రమం కూడా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ ఈ రాష్ట్రంలో చేపడతా ఉంది. అదేవిధంగా 69 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు సహజంగా మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఇప్పటి నుంచే అంగన్వాడీ సెంటర్లలో 6 నెలల పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాని కారణంగా ఇవాళ పిల్లల్ని 4 డిలేస్ ఏవైతే ఉంటాయో, డెఫిషియన్సీస్ కానీ లేదా బర్త్ డిలేస్ కానీ ఇటువంటి డిసీజెస్ కానీ 4 Dsని గుర్తించి తద్వారా 44 రకాల వ్యాధుల బారిన పడే విషయాన్ని గుర్తించి ఇక్కడి నుంచే వాళ్ళ హెల్త్ రికార్డుని కూడా ఈహెచ్ఆర్ని కూడా తయారు చేసి భవిష్యత్తులో ఆ ఈహెచ్ఆర్ ఆధారంగా కూడా వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించి వాళ్ళలో మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదలకు కూడా కావడానికి ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైద్య రంగానికి విశేషమైన ఇది అందిస్తున్నప్పటికీ నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ప్రస్తావన తెచ్చారు ఇప్పుడే డాక్టర్ గారు, అవయవ దానం గురించి మాట్లాడారు. వారు అవయవ దానం కూడా మీరు ఒక విషయం చెప్పాల్సింది ఇక్కడ. నేను ఇవాళ ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నాటి జూన్ నాటి నుంచి ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగని విధంగా అతి ఎక్కువ మంది 69 మంది అవయవ దానం చేస్తే 252 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. గతంలో ఏనాడు కూడా జరగలేదు. మరి ప్రజలు ఎందుకు ముందుకు వస్తున్నారంటే కారణం ఉంది. డాక్టర్ గారు ఈ మన ప్రభుత్వం వస్తూనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ అవయవ దానం చేస్తున్న వారికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం, వారిని గౌరవంగా ఆసుపత్రి నుంచి ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం, సొంత గ్రామానికి చేర్చడం, తర్వాత జిల్లా అధికారి కలెక్టర్ కానీ లేదా ఎస్పీ సారథ్యంలో వారి అంత్యక్రియలు నిర్వహించే విధంగా కూడా జీవో ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తున్నా, ఆ కుటుంబంలో ఇంత అవయవ దానం చేయడానికి ఇంత ఉదాత్తతో ముందుకు వస్తున్న ఆ కుటుంబాన్ని గుర్తించి, వారి దాతృత్వాన్ని గుర్తించి, వారి గొప్పతనాన్ని గుర్తించి, ఆ కుటుంబంలో ఎవరికైనా మనం కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేదా అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నా. గతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రాలేదు అంటే బహుశా వాళ్ళు ఇస్తున్న అవయవాలను కూడా ఏమన్నా బహుశా అనుకున్నారేమో తెలియదు. గతంలో ఏనాడు రాలే. 5 సంవత్సరాల్లో రాని విధంగా సడన్గా ఈ సర్జ్ ఇక్కడి నుంచి జూన్ వచ్చినప్పటి నుంచి అందరు అవయవ దానం ముందుకు రావడానికి జీవో ఒక కారణం కావచ్చు. కానీ ప్రభుత్వం వారి సేవల్ని గుర్తిస్తుంది అనే భావంతో ఇవాళ కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాల నేను అబ్బాయి కూడా ముందుకు రావడం జరిగింది. జెమ్స్ హాస్పిటల్లో దురదృష్టవశాత్తు మరణించిన. అయితే రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరిచేయడం అంతా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ సరిచేయడం చిన్న విషయం కాదు. వాస్తవ పరిస్థితులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే నేను ముందు మంత్రి శాఖకి వెళ్ళిన తర్వాత ఏంది చూద్దామంటే ముందు నాకు చెప్పింది ఏంటంటే, సార్ ముందు 6,500 కోట్ల అప్పు ఉంది, దీన్ని తీర్చండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని. కాదు కదా, హాస్పిటల్ కట్టచ్చు కదా, దీంట్లో స్ట్రెంథన్ చేయొచ్చు కదా, అక్కడ డాక్టర్ల నియామకం చేయొచ్చు కదా అంటే అవి ఏమీ లేవు. ముందు 6,500 కోట్లు అప్పు ఉంది, ముందు దీన్ని కట్టండి, ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి. అది గతంలో ప్రభుత్వం ఇవ్వకుండా 2,500 కోట్లు అప్పు పెట్టిపోయింది. తర్వాత డ్రగ్స్ సప్లైస్
కాలేజ్కి 1000 కోట్లు అప్పు పెట్టిపోయింది. తర్వాత చాలా ఆర్భాటంగా మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలకి 700 కోట్లు అప్పు పెట్టిపోయింది. ఎక్కడ చూసినా అప్పు తప్ప మిగతా సేవ కనిపించలే. అటువంటి పాలన సాగింది. వాటిని సరి చేసుకుంటూ ఇవాళ దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నారు, బడ్జెట్ నుంచి కేటాయింపులు చేస్తున్నారు. ఇవాళ అప్పులు చెల్లించుకుంటూ ఆ గ్యాప్స్ సరి చేసుకుంటూ ఆ డెఫిషియన్సీని కూడా సరి చేసుకుంటూ రోడ్డుపాట్లను పూడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాం. గతంలో ఎప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ అప్గ్రేడేషన్ కూడా పోలే. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కట్టడానికి వెసులుబాటు కల్పిస్తే 5 సంవత్సరాల్లో కేవలం 1000 మాత్రమే కట్టగలిగారు. దానికి ఆర్భాటంగా విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టి బొమ్మ వేసుకున్నారు, కానీ వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మిగిలిన 9000కు పైగా కట్టాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మీద పడింది. అన్ని విధాలా అన్ని రకాలుగా కూడా ఇటువంటి చర్యలే తీసుకున్నారు. గతంలో ఏదైతే అప్గ్రేడేషన్ చేశారో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లని, వాటిని కూడా పూర్తి చేయలే. వాటిని పూర్తి చేయకపోతే ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నాం. నందిగామ గతంలో 2018లోనే ఎవరు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, అది పూర్తి చేయలే. జమ్మలమడుగులో మంజూరు చేశారు, పూర్తి చేయలే. ధర్మవరంలో మంజూరు చేశారు, పూర్తి చేయలే. వాటిని ఇప్పుడు మనం చేస్తున్నాం. కానీ వాళ్ళు చేసిందల్లా ఏంటయ్యా అంటే ఎన్నికలకు ముందు కొన్ని ఆసుపత్రులని, కొన్ని సిహెచ్సిల్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఉదాహరణకు ఇప్పుడే దుర్గేష్ గారు చెప్తున్నారు, ఎలక్షన్ల ముందు వాళ్ళు ప్రకటన చేసిపోయారంటే డబ్బులు ఇచ్చారా సార్ అన్న, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు కానీ పైసా ఇవ్వలేదని. పోనీ హెచ్ఆర్ ఇచ్చారా సార్ అన్న, అది ఇవ్వలేదని. అంటే మీరు డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 5 పైసలు నిధులు ఇవ్వకుండా, హెచ్ఆర్ ఇవ్వకుండా అప్గ్రేడేషన్ ఎలా సాధ్యమవుతుందో మరి ఆ గౌరవ 5 సంవత్సరాలు అటువంటి అద్భుత పాలనను అందించిన వ్యక్తులే సమాధానం చెప్పాల్సింది. ఇవాళ మాట్లాడుతుంటారు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మనకు అవసరం ఏంటి, మనం ఎంతవరకు మనం తట్టుకోగలమనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలా. ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు కదా, ఈ హెచ్ఆర్ కూడా అంటే ఫ్యాకల్టీ కూడా అంత మొత్తంలో అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని కూడా గమనించుకోవాలా. ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టారు, పూర్తి చేయలేకపోయారు. 5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 14% మాత్రమే ఉందని అంటే మీరు అర్థం చేసుకోవాలి. 14% మాత్రమే ఖర్చు పెట్టి ఆర్భాటంగా మేము 17 కాలేజీలు మొదలు కట్టేశామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆసుపత్రులు వద్దనింది, మెడికల్ సీట్లు వద్దనింది అని ఒక్క మాట సమాధానం చెప్పాలి నాకు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఆ మెడికల్ కాలేజీలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొద్దిగా మౌలిక సదుపాయాల కల్పన వరకు 75% చేశారు. కానీ ఫ్యాకల్టీని మాత్రం 50% మాత్రమే తెచ్చుకోగలిగారు. మరి ఫ్యాకల్టీ లేకుండా ఎటువంటి బోధనని, వైద్య విద్య అంటే మామూలు ఇదే కాదు కదా, ఆర్ట్స్ కామర్స్ లాంటిది కాదు కదా ట్యూషన్ చెప్పించుకోవడానికి. వైద్య విద్యను ఎలా అందించాలి? మిగతా కాలేజీల పరిస్థితి అయితే చెప్పనవసరంలే. మదనపల్లి కాలేజీలో ఈ 5 సంవత్సరాల్లో 46 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. కాలేజీ మొదలు పెట్టారంట. 600 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కాలేజీలో 46 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీ మొదలు పెట్టమంటే గని భాస్కరరావు గారికి తెలుసు కాలేజీ నడపాలంటే ఎటువంటి విషయము. ఫ్యాకల్టీ లేని విషయంలో, ట్యూటర్స్ లేని సందర్భంలో, సొంత నియోజకవర్గంలో కాలేజీకి మీరు ట్యూటర్స్ తీసుకెళ్ళిపోని నేపథ్యంలో ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరీ దారుణంగా ఎటువంటి పరిస్థితి అంటే, మొన్న ఒక ఉప ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గురించి. కాలేజీలు వద్దన్నారు అని ఆయన భాషలో చెప్తూ, మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం, వి బిల్ట్ హ్యూమంగస్ బిల్డింగ్స్ అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంటి హ్యూమంగస్ బిల్డింగ్స్ బిల్డ్ చేశారు, ఎక్కడున్నాయా బాబు? మీరు వెళ్తే చిన్న ఇవి తప్ప, పునాదులు తప్ప, లేదా 1వ ఫ్లోర్ దాకా తప్ప, అది కూడా హాస్పిటల్ తప్ప మిగతావి ఎక్కడ మొదలు కాలే. మరి ఆయన చెప్పే క్రమంలో అత్యుత్సాహం మరి ఎవరు రాసిచ్చారో నాకు తెలియదు, కానీ హ్యూమంగస్ బిల్డింగ్స్, పార్వతీపురంలో కూడా హ్యూమంగస్ బిల్డింగ్ కట్టామన్నారు. పార్వతీపురంలో టెండరే పిలవకుండా హ్యూమంగస్ బిల్డింగ్స్ ఎలా వచ్చాయో మరి వారే చెప్పాలి సమాధానం. టెండర్ పిలవకుండా బిల్డింగ్లు ఎవరైనా కట్టడం ఎక్కడన్నా మీరు చూసారా? అటువంటి అసత్య ప్రచారాలను చేసి నమ్మించే ప్రయత్నం చేశారు, గతంలో చేశారు. ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మేము ఎక్కడ తప్పులు చేశాం, మేము చెప్తున్న అబద్ధాలని ప్రజలు నమ్మారా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా అదే అబద్ధాలని మళ్ళీ చెప్తూ నిజాలుగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు ఎటువంటి పాలన అందించారు, ఎవరు మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలరు అనేది ఈ గతంలో 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఈ 9 నెలల కాలంలో కూడా మార్పులు చూశారు. ఇవాళ అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఈ లోటుపాట్లను సరి చేసుకుంటూ ఏదైతే మనం అందరం కలలు కంటున్నామో, ఆశిస్తున్నామో, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. స్వర్ణాంధ్ర నిర్మాణం జరగడం తథ్యం. స్వర్ణాంధ్ర నిర్మాణం జరిగి ఈ స్వర్ణాంధ్ర వికసిత భారత్
నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అటువంటి నాయకత్వ లక్షణాలు, సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సేవా భావంతో మీరు చేస్తున్న వీటిని మరింత విస్తృతపరచాలని నేను బొల్లినేని సోదరులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. ఇప్పుడు అవర్ విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ గ్రూప్ శ్రీ బొల్లినేని భాస్కర్ రావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, ఫౌండర్ చైర్మన్ గౌరవనీయులు బొల్లినేని కృష్ణయ్య గారు, వారి సోదరులైనటువంటి బొల్లినేని సీనయ్య గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు, నారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే పత్తిపాడు గౌరవ రామాంజలి గారు, దామలచెర్ల జనార్దన్ గారు, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కిమ్స్ గ్రూపుకు సంబంధించిన డాక్టర్లందరికీ, సిబ్బందికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు. ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు. దట్ ఈస్ ది మార్కెటింగ్. చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు, 5000 బెడ్స్, 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు. అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది. అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తూ ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జియోగ్రఫీ,
ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ, ఆంకాలజీ కానీ, న్యూరో సైన్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, అవయవ మార్పిడి, కిడ్నీ కేర్, తల్లి పిల్లల సంరక్షణ, ఒక 25 సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు. ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికే డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు. మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు. అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్, డోర్నియర్, ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీస్ అని తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు. అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది. ఈరోజు నేను కూడా ఒక పిలిపిచ్చాను అందరికీ. ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒకప్పుడు 95లో నేను చెప్పేవాడిని, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని, భవిష్యత్తును మారుస్తుందని 95 నుంచి చెప్పాను. ఈరోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది. అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడేది
ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్గా హెల్త్లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈరోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తూ ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్గా చేయి, ఇక్కడే ప్రేషన్ ఉంది, ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్నీ కూడా సౌండ్గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏమాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే దీనికి కావాల్సింది మనమందరం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి. 82 మా ఫాదర్ ఇన్ లా గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు, ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు 2 హాస్పిటల్, ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా, రెండోది అడయారులో ఒకటి. ఈరోజు మీరు చూస్తూ ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారి కోరిక. ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు. ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా, జెనెటికల్ టెస్టులు చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం. అది ప్రిడిక్ట్ చేసినప్పుడు దానికి ప్రివెంటివ్గా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం ఊహించిన పరిణామాలు ఇవన్నీ. అయితే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
అవేర్నెస్ కూడా వారు చాలా భాస్కర్ గారు ఒక మాట చెప్పారు, హాస్పిటల్కి పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే. నేను కూడా అదే కోరుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంది, కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, హెల్త్ కాస్ట్ తగ్గాలి. మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్లో మేము కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్కి వస్తే మొత్తం రికార్డ్ అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది, దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి? ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్తున్నా. మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని, మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మాదిరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను, మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పరిశుభ్రత కావచ్చు. ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్ళు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కి పోవాలన్నా, ఒక ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా,
ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే రోజుల్లో కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఆరోగ్యం మాట్లాడుతున్నాం, ప్రోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం. ఓసారి ఒక్కొక్క పేషెంట్కి 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈరోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేసే మెకానిజం వస్తూ ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా హాస్పిటల్కి స్కోప్ ఉంది, కాలేజీలకు కూడా స్కోప్ ఉంది. ఒకప్పుడు నేనే మెడికల్ కాలేజీని ఎక్కువ పెంచాను. ఆ రోజుట్లోనే మీరు చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం, మండల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం, ఎవ్రీ 5 కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం, 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా, ఎలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో, భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే
అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట తీసుకురావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం. అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్రావు కూడా చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పారు, ఏదైతే హెల్త్లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు, కానీ ఒక డాక్టర్కి సపోర్టింగ్గా 10 మంది అదర్స్ ఉన్నారు. ఒక నర్స్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అదే మరిగా అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. నేను వారికే కాదు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో కూడా తెలివితేటలున్నాయి, కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అనేక సార్లు చెప్పడం కాదు, కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సమిక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడుండే నాయకులమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2004లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ గెలుచుంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే ఈ ధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు, కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్. మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైఫర్కేషన్ యాక్ట్లో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. నేను రాజధాని మంగళగిరిలో పెట్టాను. మంగళగిరిలో పెడితే ఆ రోజే 300 కోట్ల రూపాయలు విలువ చేసి 183 ఎకరాలు భూమి ఇచ్చాను. డీజీపీ ఆఫీస్ పక్కన బ్యూటిఫుల్గా కొండలు ఉంటాయి. దేశంలో ఎక్కడ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి ఇంత మంచి సైట్ లేదు. అలాంటి సైట్ ఇచ్చాం. వాళ్ళు కూడా 1618 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 960 బెడ్లతో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. 10 రూపాయలే ఓపీ. అలాంటిది పెడితే నేను ముఖ్యమంత్రి అవుతానే సూపరింటెండెంట్ వచ్చి అడిగాడు, సార్ మీరు ఆ రోజు మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేశారు, నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఉంటే మేము 600 టిప్పర్స్ ట్యాంకర్స్ పెట్టి నీళ్లు తెప్పిస్తున్నాం, అవి తిరుగుతుంటే ఏం చేయాలని అర్థం కాకుండా ఓపీ క్లోజ్ చేశాం, రూములు కూడా ఆపరేట్ చేయడం లేదు, మీరు నీళ్లు ఇస్తే మేము ఆపరేట్ చేస్తామంటే నీళ్లు కాకుండా రోడ్డు కూడా వేయకుండా వదిలిపెట్టారు. అంటే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి మంచి ఆవును కొనుక్కొని పగ్గం లేకుండా ఆవును వదులుకున్నట్టు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. పక్కన కృష్ణా నది, పక్కనే మీ డ్యామ్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్, నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. పైన నుంచి చూస్తే కింద నీళ్లు కనపడొస్తాయి, కానీ హాస్పిటల్ మాత్రం నీళ్లు లేవు. ఇది గవర్నమెంట్ అని అడుగుతున్న మా మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించడానికి కాదు, ప్రాధాన్యతలు తెలియని వ్యక్తులు పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఏదైతుందో మన మంగళగిరి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకే విధానం మీ అందరిని కోరుతున్నా. చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేను కూడా రేపు ఉగాదికి P4 అనే ఒక పాలసీ తీసుకొస్తున్నా. ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానివల్ల సంపద పెరగడం మొదలైంది. అందులో అనేక విధాలుగా వచ్చాయి. ఈరోజు PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, లేకపోతే టెలికాం కంపెనీ, ఒక పవర్ జనరేషన్, ఇవన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ వచ్చింది, కాస్ట్ తగ్గింది. ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగింది. అందులోనే హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఈరోజు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందులో నేను భాస్కర్ రావు గారిని అందుకే అభినందించాను. నేను ఏదైతే P4 మాట్లాడానో దాంట్లో కొంతవరకు వారు ఒక మంచి పని చేశారు. 20,000 మంది ఉద్యోగస్తులుంటే కిమ్స్ హాస్పిటల్లో మొత్తం 10,000 మందికి వాటాలు ఇచ్చారు. అంటే 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. పెట్టుబడి పెట్టింది 100 కోట్లు. ఈరోజు మీ ఆదాయం 12,000 కోట్లంటే నేను అనుకున్న PPPలో అది కూడా ఒక మార్గం. కానీ అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళల్లో ఆ రోజు సరిగా జరగకుండా, లేకపోతే నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎవరైతే అందులో పెట్టుబడి పెడుతున్నారో భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళకే లాభాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను సమాజానికి ఒక బాధ్యత తీసుకొని P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి. టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది. ఈ స్థాయికి మనం రాగలిగాం. కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను, ఇప్పుడు P4 అంటున్నాను. కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా, మీకోసమే కాకుండా సమాజం కోసం బతికే విధంగా ఒక 10 మందినో 20 మందినో 50 మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి P4 పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసమానతలు తగ్గాలి, పేదరికం పోవాలి. మొదటి విడతగా జీరో పావర్టీ మాట్లాడుతున్నాను. జీరో పావర్టీ అయిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సినంత డబ్బులు ఇస్తాం. వాళ్లకు డబ్బులు లేక కాదు, ఆ సమయంలో నిర్ణయాలు తీయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు భాస్కర్ రావు గారు మెరుగైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు. దానికి కారణం ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయనకు ఎప్పటికప్పుడు అనుభవం పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఉపయోగపడే పరిస్థితికి వస్తున్నాయి. ఈరోజు 20,000 మంది ఉద్యోగాలు పెట్టాడు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ పెంచాడు. కనీసం అలాంటి వ్యక్తులు కూడా ఒక 500, 100 మందో 1000 మందినో P4 కింద తీసుకుని మనతో సమానంగా కాకపోయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులనేటి లెక్కల్లో పెట్టుకుంటే లాభం లేదు, బ్యాంకుల్లో పెట్టుకుంటే లాభం లేదు. పేదవాడు తినడానికి తిండి లేకుండా, సమయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డబ్బులు లేకపోతే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఆర్థిక సంస్కరణల్ని ఎక్కువగా మాట్లాడి ప్రమోట్ చేసిన దాంట్లో మొదటి వ్యక్తిని భారతదేశంలో నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడుగా 95 నుంచి ఐ బిలీవ్డ్ ఇట్. సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడానికి మనం పనిచేయాలి. అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను. ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుని
మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం. అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని. అలాంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ కానీ మనం ఆలోచిస్తే మనసుంటే ఆలోచనలు వస్తాయి. అట్లా కాకుండా స్వార్థం పెరిగితే మన ఆలోచనలు కూడా కుచించకపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఈ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇంకోటి కూడా ఆలోచించాం. అవసరమైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మా మంత్రిని కూడా కోరుతున్నాం, 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక 300 బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఉండేటన్నీ చూసుకుంటాం. గ్యాప్లుంటే ఒక పాలసీ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందించడానికి, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఎలాంటి పాలసీలు దేవాలో పాలసీలు తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం కూడా ముఖ్యం. ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లాభాలు ఒక యాంగిల్ అయితే, ఏ వ్యాపారం చేసినా నష్టంతో మనం వ్యాపారం చేయలేం. ఆ వ్యాపారం సర్వైవ్ కాదు. కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు. ఎఫిషియన్సీ పెరగాలి, కాస్ట్ తగ్గాలి. అదే ఈరోజు రిఫార్మ్స్ ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, కాబట్టి హలో అలాంటివన్నీ హలో హలో ఓకే ఓకే కాబట్టి ఈ విషయాల్లో ఇంకొక మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మేము స్వర్ణాంధ్రప్రదేశ్కి ప్రజాభిప్రాయాలు అడిగితే 16 లక్షల మంది భాగస్వాములయ్యారు ఆన్లైన్లోనే. చాలా సంతోషం. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఆంధ్రప్రదేశ్లో నేను మాట్లాడమే కాదు టెక్నాలజీ విషయం చెప్తా ఉంటే చాలా బ్రహ్మాండంగా మీరందరూ స్పందించే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకనే ఇటీవల కాలంలో మీరు చూస్తే ప్రతి ఒక్క సర్వీసు కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. అనేక మార్గాల్లో నాకు ఎన్ని మార్గాలు తోస్తే అన్నిట్లో తీసుకుంటున్నాను. ఆన్లైన్లో రేటింగ్ తీసుకుంటున్నా, పేపర్లో టీవీల్లో వచ్చేది తీసుకుంటున్నాను, IVRS అడుగుతున్నాను. ఇంకొక పక్కన మనుషులు పంపించి సమాచారం ఒకప్పుడు రాజులు ఉండేటప్పుడు చేసేవాళ్ళు. వాళ్ళు చేసేది మారు వేషంలో కూడా పోయి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకు వీలు కావడం లేదు. గుర్తుపడతారు కాబట్టి పోలేము. కానీ ఎన్ని విధాల సమాచారం సేకరించాలో సేకరించి మెరుగైన పాలన, పేదలకు అందుబాటులో ఉండే పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక అన్న క్యాంటీన్లో భోజనం పెట్టినా, లేకపోతే ఏ సర్వీస్ అని హాస్పిటల్ సర్వీస్ అన్నీ కూడా పెట్టాం. మీరు ఎక్కడ పోయినా QR కోడ్ ఉంటుంది. భవిష్యత్తులో మీ బస్సుల్లో కూడా ఉంటాయి. అదే మరి హాస్పిటల్లో ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఫ్రీగా మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే ఆ QR కోడ్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అది ఒక ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇంకా సేవలు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలన్న అవన్నీ ఇంప్రూవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి కొన్ని ఐడియాస్ అన్నీ మీకు షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ,
నేను ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ని. ఈరోజు భాస్కర్ రావు గారు చెప్పిందంతా విన్నాను. చాలా వరకు అనిపించింది, ఒక వ్యక్తి 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ 25 ఏళ్ళు సంపాదిస్తే నేను ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతానని చెప్పి ఆలోచిస్తున్నాను. అది నా యొక్క డెడికేషన్. అందుకే నేను పెట్టాను 15% గ్రోత్ రేటు పెట్టాను. రాబోయే 23 సంవత్సరాలు సంవత్సరం 15% పెరగాలి. చాలామంది అసాధ్యమన్నారు, కాదు సాధ్యం చేసి చూపిస్తామని నిన్ననే మీరు చూస్తే అన్స్టాపబుల్ బ్రెయిన్ స్టామింగ్ పెట్టాం. 10 గంటలు కూర్చున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొని ఎవరైతే మా మంత్రులు ఉన్నారో మంత్రులు ఆ కన్సర్న్ సెక్రటరీస్ని పిలిచాను. అందరినీ పిలవలేదు, ఎందుకంటే మా వాళ్ళందరూ రమ్మంటే ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే మంత్రులు వాళ్ళపైన ఆధారపడతారు, సెక్రటరీస్ వాళ్ళపైన ఆధారపడతారు, వీళ్ళు మైండ్ అప్లై చేయడం మానేస్తారు. కాబట్టి మనమే కూర్చుందాం. మంత్రులు, ముఖ్యమంత్రి, సెక్రటరీలో కూర్చొని 10 గంటలు ఈ రాష్ట్రం కోసం ఆలోచించాం. రాబోయే బడ్జెట్ ఒక రూపకల్పన చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, భాస్కర్ రావు లాంటి వ్యక్తులంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వండి. మీరు గ్రో అవ్వాలంటే, రాష్ట్రం గ్రో కావాలి, ప్రజాహితం కోసం మీరు సూచనలు ఇస్తే ఆ సూచనలు తప్పకుండా పాటిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you so much, sir, for your valuable speech.